ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/12/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, చతుర్థి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 2 గంటల 1 నిమిషం వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 21 నిమిషాల నుంచి 2 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 23 నిమిషాల నుంచి 11 గంటల 7 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. అలాగే వర్జము మధ్యాహ్నం 2 గంటల 21 నిమిషాల నుంచి 4 గంటల 1 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు. సూర్యోదయం 6 గంటల 44 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 42 నిమిషాలకి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త నిన్నటి సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు, కానీ అయినప్పటికీ కూడా ఇవాళ మీకు చంద్రుడి యొక్క చతుర్థ ప్రభావము కొంత మీ మీద ఇబ్బంది కలిగించే అవకాశం. ఎందుకంటే కుటుంబపరమైనటువంటి చికాకుల్ని మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం. ఒకటి, ఇంట్లో సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం కానీ, సోదరుల మధ్య కానీ ఏదైనా వివాదాలు జరుగుతున్నట్టయితే మీరు మౌనంగా ఉండిపోండి. అసలు మాటతో పల్లెత్తు మాట మాట్లాడకండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఈరోజు మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కనుక ఎదురు మాట్లాడినా, ఘర్షణ మాత్రం తీసుకున్నా అది కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది. దానివల్ల కొంత నష్టాన్ని పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. వద్దు, లాటరీ జూదాలకు అటువైపు వెళ్ళకండి, మంచిది కాదు. కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. శ్రమాధిక్యత వల్ల లాభం. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి లాభం. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. విదేశాల్లో ఉన్న వారికి మంచి పరిపూర్ణమైనటువంటి ఉద్యోగ లాభం. విద్యాభివృద్ధి, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. స్వదేశంలో విద్యార్థులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షలు కూడా లాభాలు పొందుకోవచ్చు. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. కళాకారులు, క్రీడాకారులకి లాభవంతమైన శుభం. సినిమా రంగ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకు కూడా సానుకూలంగా ఉంటుంది. ఈరోజు కొంతవరకు కొన్ని విషయాల అనుకూలత, కొన్ని విషయాల వ్యతిరేకత ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి, అనుకూలం ఉంటుంది. విదేశాలకి తప్పకుండా వెళ్ళాలనుకుంటే మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, ఒకసారి జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఏదైనా ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలుగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధనధాన్య వృద్ధి, వ్యాపార ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, శుభవార్తా శ్రవణం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు ఉంటాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను అనుకూలత.
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మానసిక శారీరక ప్రశాంతత పొందుకుంటారు. రోగనాశనం, రుణ విమోచనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా లాభాలు. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వరకు కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంగా శుభస్థితి. విదేశాల్లో స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతమైన, ఆహ్లాదజనకంగా కనపడుతున్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం, భాగస్వామితో అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనం. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించేవారు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. రుణపీడ పరిహారం, రోగనాశనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి పొందుకోవడం, ఉమ్మడి ఆస్తుల్ని పంచుకునే అవకాశం లేదా ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల శుభయోగాలు అంటే వారితో సౌఖ్యత బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బోరుబావులతో వారికి లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వాములుగా మారడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. జరిగిపోయినటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం, మంచి మాటకారితనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లెల వారికి కూడా చాలా శుభయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అయితే అభివృద్ధి బాగా కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు అవస్థలు, లేనిపోని వ్యవస్థల్లో తలదూర్చడం మీకు నష్టం.
తలనొప్పి తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, నోరు పారేసుకోవడం, నేనే గొప్ప అనుకోవడం, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం, వైద్యుని సంప్రదించకపోవడం, సొంత వైద్యం వికటించే అవకాశం, రైతు సోదరులకి నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ జంట కానీ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి తీవ్రమైనటువంటి నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. స్వర్ణకార వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార సంస్థలో దొంగతనం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక నష్టాలు, పనికిరాని ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు దృష్టిని కనుక విద్య మీద లేకపోతే తీవ్ర నష్టాలు, అనవసర ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. పరమతం పరధర్మంలోకి వెళ్ళడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మా జాగ్రత్త. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారే అవకాశం ఉంది, జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును. విదేశీ ప్రయాణం మంచిది కాదు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ చికాకులు, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా నష్టము. జ్యోతిష్య పండితులకు అవమానాలు పొందుకునే అవకాశం. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవడం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, అలాగే కందులు, బియ్యము దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవ్వడము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను అనుకూలత, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, పెట్రోలియం బేకరీ వినియోగదారులకు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈరోజు ఒక మంచి బహుమానాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, విదేశీయాన ప్రయాణాన్ని, తీర్థయాత్ర సేవన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు చాలా మంచి అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా శుభశకునములే, ఆనంద యోగాలే, వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనంద యోగము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సినిమా రంగ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశం, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి బహుమానాలు అందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనంద యోగం, భార్యాభర్తల మధ్య అనుకూలత, విదేశాల్లో కూడా భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం, విద్యార్థికి లాభాలు,
ఉద్యోగంలో అనుకూలత, అనుకున్న పని సాధించగలిగే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడగలిగే అవకాశం, చాలా మంచి ప్రశాంతత, ఆనందయోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, లేదా వివాహ సంబంధ అనుకూలతని, లేదా వివాహం జరిగే అవకాశాలు, నిశ్చయతాంబూలాదులు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయం, ఆస్తి పంపకాల్లో అందరి సహకారాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కలిసి వచ్చే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభవంతమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు మీకు బాగా కలిసి వచ్చే 2 అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి చిన్న చిన్న సమస్యలు, బట్ కొద్దిగా అధిగమించగలిగే ప్రయత్నం ఏమీ లేదు. మీ వాళ్ళ ఒక చిన్న లాజిక్ని మీరు మెయింటైన్ చేయండి. ప్రాణాయామం చేసుకోండి. ఇది ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రాణాయామం చేయండి. ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రాణాయామం చేస్తే మీకు ఈ రోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అంటే చిన్న చిన్న ఆటంకాలకి పెద్దగా కంగారు పడి, ఎవరో ఏదో చేస్తున్నటువంటి భ్రమలో పడి నష్టాన్ని పొందుకునే అవకాశం. మెలకున్నప్పుడు 12 గంటలలో, మెలకుగా ఉన్న 12 గంటలలో మీరు ఖచ్చితంగా ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రాణాయామం చేసుకుంటే సమస్యని అధిగమించగలిగే అవకాశం, ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్య లాభం, అనవసర గొడవలకి దూరంగా ఉండగలిగే సామర్థ్యతను పొందుకుంటారు. ఇది ఉపాయం, ఇది పాటించండి, ఇది ఖచ్చితంగా పాటించండి, మీకు సమస్తమైన శుభయోగాలు. ఎందుకంటే వాళ్ళ మీకు అనవసరమైనటువంటి చికాకులు, గందరగోళం, అవతలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీకు భయమే, ఇది కంగారే, అవతలి వాళ్ళు తిట్టినా గొడవనే, అవతలి వాళ్ళు గొడవ పెట్టుకున్నా మీకు కంగారు. సో కాబట్టి అవతలి వాళ్ళ గురించో లేదా మిమ్మల్ని మీరు ఎవరైనా అనడము, చిన్న సమస్యల్ని సృష్టించుకునే ప్రయత్నం ఉంది. కాబట్టి అటువంటి వాటికి బయటపడే అవకాశం. అలాగే మీరు రోజున గురు రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం చదువుకోండి, దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయండి. ఇక అన్ని సమస్యలు మీకు దూరం అవుతాయి. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగ లాభం. అలాగే భగవద్గీత పారాయణం కూడా 7 నుంచి 9 అధ్యాయాలు చదవండి. 7, 8, 9 3 అధ్యాయాలు చదవండి చాలు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి మేధస్సు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాది లాభాలు ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రాణాయామము, భగవద్గీత, గురు రాఘవేంద్ర స్వామి పారాయణాలు, దత్తచరిత్ర పారాయణ చేస్తారో ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. లేదా ఇవన్నీ మీకు సమస్యాత్మకంగా మారుతాయి. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల మీద ఆధారపడకండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మంచిది. కానీ రొయ్యలు, చేపల వ్యాపారం మాత్రం మంచి లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. విద్యార్థి విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. లాటరీలకి, జూదానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి మీరు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి జాగ్రత్తగా ఉంటే అనుకూలంత ఫలితాలు, దూకుడుగా ఉంటే నష్టాలు పొందుకుంటారు. ఏదేమైనా ప్రాణాయామం, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10:36 నుంచి 11:52 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత,
ఇవాళ మీకు ఎట్టి పరిస్థితులలో వివాహ సంబంధమైనటువంటి శుభయోగాలు, శుభ సూచనలు, సంతాన సంబంధ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం, అలాగే ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఉత్తమమైనటువంటి కార్యాచరణ, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలత, ఆనంద యోగాలు, బంధుమిత్రులతో మంచి ఆనంద యోగాన్ని పొందుకోవచ్చును. బొటిక్స్ వ్యాపారంలో విదేశాలు కూడా విస్తరించే అవకాశం కనబడుతోంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గుర్రెవాడి జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలకు, జూదానికి అనుకూలంగా కనబడుతోంది, పెట్టుబడి పెట్టవచ్చును. ఇదంతా మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి విశేషమైనటువంటి రాజకీయ ప్రస్థానము, గొప్ప వ్యక్తులతో పరిచయము, భాగస్వామ్య వ్యాపారము, సినిమా రంగంలో వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ చేసే వారికి కూడా లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం ఉంది. విదేశాలు ఉన్న వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలత, ఆనందయోగం. ఈ రోజు మీకు బాగా కలిసి వచ్చే అదృష్టంగా చెప్పబడుతోంది. ఏదో మంచి ఊహించిన విజయం, ఊహించని అనుకూలమైన ధన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఆస్తి పంపకాల లాభాలు, తీర్థయాత్ర చేసే అవకాశం, విదేశీయానం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్ర, తీర్థయాత్ర చేసే అవకాశం కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, శుభ కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి పని చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళందరూ మంచి పని చేయరు అనుకోకండి. ఈరోజు మీ వల్ల ఒక మంచి పని జరిగే అవకాశం ఉంది. మరి బీదవారికి అన్నదానము, వస్త్రదానము, దానము, దేవాలయ నిర్మాణము, ఏదో ఒకటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని గొప్పగా కీర్తించబడడం, సమాజంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం. మేబీ రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు. రాజకీయ నాయకులు కూడా ఒక మంచి ఊహించని శుభమైన పని చేసేటువంటి అదృష్టం కనబడుతోంది. దానివల్ల నియోజకవర్గంలో కూడా మీకు 10 మందిలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. శుభమైనటువంటి భోజన సౌఖ్యం, అంటే విందు వినోదాదుల్లో బాగా పంచుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బౌల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ శుభయోగాలుగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ,
వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం. ఈ రోజు గొప్ప సాహసవంతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. సువర్ణ వజ్రాభరణాలు, వివాహ సంబంధ వేడుకలు, కుటుంబ సౌఖ్యం పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, అనుకున్నటువంటి వ్యాపార లాభాలు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.